అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వివేక హత్య కేసు, హూ కిల్డ్ బాబాయ్. ఇప్పటివరకు దాదాపుగా ఎవరైతే ప్రధాన సూత్రధారులుగా వ్యవహరించారో రాష్ట్రం మొత్తం, దేశ ప్రజానీకం మొత్తం చూసినా కూడా ఇప్పటివరకు ఒక్క అరెస్ట్ కూడా లేదు. ఎందుకు? దీనికి సంబంధించి చైన్ లింక్ ప్రాసెస్ అనే చెప్పుకోవాలి. ఎవరైతే అంతర్గతంగా సాక్షులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారు. దీని వెనుక ఎవరి హస్తం ఉంది? అయితే దీనికి సంబంధించి నేరుగా పులివెందుల వాసి అయినటువంటి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్యరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. మీ పులివెందుల ప్రాంతానికి సంబంధించి దాదాపుగా పులివెందుల ప్రజానీకం మొత్తం కూడా తెలుసు సార్. వివేకానంద రెడ్డి గారు ఎటువంటి వాళ్ళు, ఆ యొక్క హత్య కేసు ఎలా జరిగిందో ఇప్పటికీ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఆ యొక్క హత్యలో ఎవరెవరైతే ప్రధానంగా ఉన్నారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దానితో పాటుగా తాజాగా మీరు చూసుకుంటే డాక్టర్ అభిషేక్ రెడ్డి యువకుడు కోమాలోకి వెళ్ళిపోయాడు. సాక్ష్యానికి సంబంధించి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఈయన కూడా ఆ వ్యక్తి. గతంలో ఇచ్చిన వాళ్ళందరూ కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు. అసలుకి ఈ వ్యక్తి రావడం కారణం ఎవరైనా ఉన్నారా బ్యాక్గ్రౌండ్లో? దాని గురించి మీరేమంటారు? అంటే స్వర్గీయ వివేకానందరెడ్డి గారి హత్య అనేది ఈ రాష్ట్రంలో ఒక అత్యంత కిరాతకం. ఎంచేతంటే వైఎస్ వివేకానందరెడ్డి గారు సామాన్యుడైతే కాదు. ఎందుకంటే మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ మంత్రివర్యులు కూడా. అట్లాగే ఈ మహానేత అని చెప్పుకుంటున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. అట్లాంటి వ్యక్తి హత్య, అది కూడా వాళ్ళ ఇంట్లోనే జరగడం అనేది, అత్యంత కిరాతకంగా జరగడం అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా దీని మీద సూక్ష్మంగా విశ్లేషణ చేసి ఈ ప్రజానికానికి కానీ, మా పులివెందుల వాసులకు కానీ, పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పడం జరిగింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి కేవలం అంటే ఎలక్షన్ దగ్గర రావడం వల్ల ఎటువంటి చర్యలకు ఉపకరించకుండానే అప్పటి నుండి ఆనాటి ముఖ్యమంత్రి కూడా ఒక స్పెషల్ సిట్ వేసి, ఒక ఐపీఎస్ అధికారిని కూడా, ఒక డిఐజీ స్థాయి అధికారిని కూడా వేసి ఈ కేసు మీద పూర్తిగా విచారణ చేయమని చెప్పిన ఘనత ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండే కార్యదక్షత అనుకోవాలి. దురదృష్టవశాత్తు ఎలక్షన్స్ రావడము, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలాగో తదనుగుణ పరిణామాలు మీరు అందరూ కూడా చూశారు. అధికారం మారిన తర్వాత ఏ విధంగా ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన సాక్ష్యాలు కానివ్వండి, సాక్ష్యాధారాలు కానివ్వండి, కేసు పూర్వాపరాలు కానివ్వండి, కేసును కానివ్వండి, మరి 2019, 2024 వరకు ఉండే జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ కుటుంబానికి సంబంధించినోడా లేదా బయట కుటుంబానికి సంబంధించినోడా? అతను అధికారంలో రాగానే కేసుని ఏ విధంగా అంటగార్చినాడు, అసలు కేసుని ఏ విధంగా నీరు గార్చినాడు అనేది గత 5 సంవత్సరాల్లో కూడా చెప్పడం జరిగింది. సాక్షాత్ సిబిఐ కూడా గూగుల్ టేక్ ద్వారా ఎవరి వైపు చూపించిందండి? ఏ కుటుంబం వైపు చూపించిందండి? వేలు చూపించిందండి. మరి తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి అన్యాయం జరిగితే ప్రతి దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంకిత భావంతో పనిచేస్తూ ఉంటుంది. అది కూడా చనిపోయింది ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ కుటుంబం సంబంధించిన ఒక సౌమ్యుడు. వివేకానంద రెడ్డి గారు నాకు అత్యంత సన్నిహితులు. అట్లాంటి వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తే వీళ్ళ స్వార్థం కోసం ఒక్క ఛాన్సు అని చెప్పేసి అధికారంలోకి రాగాడంటే, అధికారంలోకి ఒక్క ఛాన్స్ అంటే మీ ధనదాహం కోసమే కదా వచ్చినారు. మీ అధికార మదంతో సొంత బాబాయిని కూడా చంపేసి దాన్ని అప్పట్లో కూడా ఏం చేశారు? నారాసుర చరిత్ర, ఇలా రకరకాలుగా ఎదుటోడి మీద కూడా నెపం మోపడం మనం కూడా చూసాం. ఏ విధంగా చేశారనేది అసలు అది ప్రతి ఒక్కడికి కూడా తెలుస్తూ ఉంది. ఇది హత్య అని. గుండెపోటు అని ఎవరు చెప్పారండి? ఏ కుటుంబ సభ్యులు చెప్పారండి? ఈ ఎదుగూరి సందడి జగన్మోహన్ రెడ్డి కాదా? ఈ యొక్క హత్య అంటే గుండెపోటు అని చెప్పింది ఎదుగూరి సందడి జగన్మోహన్ రెడ్డి. గుండెపోటు అని చెప్పి టెలికాస్ట్ ఎదుగూరి సందడి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఛానల్లోనే. ఇది గుండెపోటు అని చెప్పించి రాపించింది ఎదుగూరి భారతీరెడ్డి. అదే కదా మీరు రాసింది? ఎదుగూరి సందడి భారతీరెడ్డే కదా రాసింది. సాక్షి పేపర్ ఎవరు నడుపుతూ ఉన్నారు? సాక్షి టీవీ ఎవరు నడుపుతూ ఉన్నారు? మీరే కదా చెప్పినారు. ఇది పొంకాలుగా బయటకు రావడం, ప్రజానికంలో తేయడం వల్ల ఇది హత్య అని తెలిసిన తర్వాత ఫ్యాక్షన్ ఆఫ్ మినిట్స్లోనే కదండి మీరు హత్య జరిగిందని చెప్పేసి ఇమ్మీడియట్గా నారాసుర చరిత్ర అని చెప్పన్నారు. అంటే మీరు చేసి ఒక గుడ్డ కాల్చి ఎదుటోడు మొహం మీద వేయాలన్న ఆలోచనతో, దుర్మార్గంతోనే కదా ఆ రోజు మీరు చేసిన హత్యని ఎదుటివారికి వేసినారు. కానీ న్యాయం, ధర్మం అనేది ఉంది కదా, ఆ ధర్మం అనేది చూశారు కదా ఈరోజు ఎలా బట్టబయలేదో. కేసు పూర్వపరాలు కనుక మనం చూసుకుంటే కనుక వివేక హత్య జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా చూసుకుంటే, మీరు ఇందాక అన్నారు, ఇందాక ప్రశ్నలోనే ఒక
చైన్ లింక్ ఫెనామిసిస్ అని చెప్పేసి అన్నారన్నమాట. అదే కదా జరుగుతూ ఉంది. అనుమానాస్పదమైన మరణాలు ఎన్ని విధంగా జరిగినాయి. ఇంతకుముందు వివేకానంద రెడ్డి గారు హత్య ముందు చూసుకుంటే కనుక మనకు పరిటాల రవి గారు హత్య ఒకటి మనం తీసుకుంటే, ఉదాహరణకు తీసుకుంటే, ఆ హత్యలో కూడా ఎవరి ప్రమేయం ఉంది? పరిటాల రవిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అది చెప్పండి. సో ఆ పరిటాల రవి హత్య కేసులో ఉన్నప్పుడు కూడా ప్రధాన ముద్దాయి, ప్రధాన నిందితుడు ఎదుగూరి సందెంటి జగన్మోహన్ రెడ్డా కాదా? మరి ఆ హత్యలో మా బావ కళ్ళల్లో ఆనందం చూడడానికన్నా సరే సూర్య ఎట్టా పోయినాడు, భాను ఎట్టా పోయినాడు, అట్లాగే తర్వాత ముద్దుసీన ఎలా చనిపోయినారు అనేది మనంతా కూడా చూసినాం జరిగింది. అంటే అది కూడా ఒక చైన్ లింకే కదా. వీళ్ళు అంటే హత్య చేసేంత వరకు వీళ్ళు దృఢంగా పుష్కలంగా ఉంటారు. హత్య జరిగిన తర్వాత ఎప్పుడైతే కనుక ఈ యొక్క వ్యక్తిని బయటకు పెడతామనేటప్పటికీ ఒక తెలియకుండా అంటే ఒక అంతు చిక్కన మరణాలు అయితే కనుక జరుగుతూ ఉన్నాయి. పరిటాల రవి విషయంలో మనం చూసినాం. స్వర్గీయ గౌరవ పరిటాల రవి గారి హత్యలో ఏ విధంగా వాళ్ళని అత్యంత కిరాతకంగా అతను హత్య చేసినారో, హత్య చేసిన తర్వాత ఆ సంబంధించిన హంతకులు ఏ విధంగా చనిపోయారో కూడా మనం కూడా చూస్తాం. అదే ఫార్ములా ఇప్పుడు కూడా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నడుస్తూ ఉంది. దానికి ప్రధానమైన నిందితుడిగా భావిస్తున్నటువంటి కడప జిల్లా కేసముద్రానికి సంబంధించిన వ్యక్తి కలిశెట్టి శ్రీనివాసరెడ్డి. అతను ఎలా ఆత్మహత్య చేసుకున్నాడు? అట్లాగే అతను కుట్లేసిన వ్యక్తి వైఎస్ కుటుంబానికి సంబంధించిన మామే గంగిరెడ్డి ఎలా చనిపోయినాడు? అట్లాగే నేను 4 సాక్ష్యాలను చూశానని చెప్పాను అన్న వ్యక్తి, ఈ యొక్క ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో గంగయ్య, అతను అంటే అప్పటికప్పుడు అతనికి హాస్పిటల్లో తీసుకెళ్ళడం, హాస్పిటల్లోకి వెళ్ళగానే ఈ డాక్టర్లతోనే చెప్పించాడు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి. ఎప్పుడైతే ఈ మీడియా మానిటరింగ్ చేసిందో, ప్రజల్లో చర్చ మొదలైందో, మళ్ళీ అదే హాస్పిటల్తో అతను కోలుకుంటున్నాడని చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఎవరైతే వైఎస్ అభిషేక్ రెడ్డి, ఆ వైఎస్ అభిషేక్ రెడ్డి ఎవరికి సంబంధించిన వ్యక్తి అండి? వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాదా? వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి స్వయాన మనవడు. వైఎస్ ప్రకాష్ రెడ్డి ఎవరండి? రాజశేఖర రెడ్డి యొక్క పెద్దన్నయ్య కాదా? జగన్మోహన్ రెడ్డికి ప్రకాష్ రెడ్డి గారు ఏమవుతారండి? నీకు తమ్ముడు వరుసే కదా. ఈ రోజు నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు కానీ, అప్పుడు నువ్వు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు కానీ, జైల్లో ఉన్నప్పుడు కానీ, నువ్వు ఎంపీగా నువ్వు పోటీ చేసినప్పుడు కానీ, ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేసినప్పుడు కానీ, అభిషేక్ రెడ్డి యొక్క ప్రమేయం పూర్తిగా ఉంది పులివెందుల్లో. నువ్వు పులివెందుల శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు అతన్ని రాజకీయ యొక్క విషయాలు కానీ, పులివెందుల కాన్స్టిట్యున్సీ విషయాలు కానీ నియోజకవర్గంలో అతని దగ్గర నుండి చూసుకున్నాడా లేదా? 2019లో నీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విభాగానికి సంబంధించి నీ పార్టీకి సంబంధించి కార్యదర్శిగా పనిచేసినాడా లేదా? ఈరోజు అలాంటి ఒక వ్యక్తి, ఒక 36-37 సంవత్సరాల వ్యక్తి అభిషేక్ రెడ్డి నాకు కూడా తెలుసు. మరి ఈ అభిషేక్ రెడ్డి అకస్మాత్తుగా ఈరోజు ఏదైతే కోడికత్తి హాస్పిటల్ ఉందో, ఈ కోడికత్తి హాస్పిటల్ ఎందుకు పెట్టామంటే ఎదుగూరి సందెంటి జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్లో ఒక కోడికత్తి ద్వారా చంపాలని ప్రయత్నించారట. ఆ కోడికత్తి కోసం అని చెప్పి ఒక కోడికత్తి హాస్పిటల్ వైజాగ్ కానీ మిగతా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఏ హాస్పిటల్ ఆయనకు దొరకలేదు. అప్పటికప్పుడు ఒక విమానం తీసుకొని హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో సిటీ న్యూరో అనే ఒక హాస్పిటల్లో, అది కూడా ఎవరిది? ఒక పులివెందుల వాస్తవుడైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి. ఆ చంద్రశేఖర్ రెడ్డి హాస్పిటల్లో ఈయన కోడికత్తి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అదే కోడికత్తి హాస్పిటల్కి సంబంధించిన ఈరోజు అభిషేక్ రెడ్డి ఈరోజు ఆయన కోమాలో పడున్నాడు. అంటే వీళ్ళందరూ ఈ అభిషేక్ రెడ్డి దేనికి కోమాలో పడున్నాడు? ఈ అభిషేక్ రెడ్డికి వివేకానంద రెడ్డికి ఏంది? వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహం చూసిన తర్వాత ప్రధాన సాక్షుల్లో కూడా అభిషేక్ రెడ్డి ఒకడు. ఇది గుండెపోటు కాదు, ఇది హత్య అని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన వ్యక్తి అభిషేక్ రెడ్డి. ఎవరైతే ఈ హత్యకు సంబంధించి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారో ఒకళ్ళ తర్వాత ఒకరు మాయలాగా చనిపోతూ ఉన్నారు. కలిశెట్టి శ్రీనివాసరెడ్డిని తీసుకొనివ్వండి, గంగిరెడ్డిని తీసుకొనివ్వండి, గంగయ్యని తీసుకొనివ్వండి, అట్లాగే ఈరోజు అభిషేక్ రెడ్డిని కూడా తీసుకొనివ్వండి. ఈరోజు అభిషేక్ రెడ్డి ఒక ప్రాణాపాయ స్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. పేరుకి మాత్రం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తా ఉన్నారు. ఈ రోజుకి ఎలాగుందో తెలియదు. అంటే ఆయన కూడా ఈ యొక్క హత్యకు సంబంధించిన దాంట్లో కీలకదారి. ఆయన ఒక సాక్షి చెప్పనివ్వండి, ఇంకోటి ఏమనివ్వండి. కుట్లేసిన గంగిరెడ్డి ఎట్లా చనిపోయినాడో తెలీదు. కలిశెట్టి శ్రీనివాసరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలీదు. అట్లాగే బాబాయ్ హత్య జరిగిన తర్వాత ఆ రోజు వైఎస్ భారతి కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ హైదరాబాద్ నుంచి పులివెందుల వరకు రోడ్డు మార్గంలో వస్తుంటే వాళ్ళ మాటలు విన్న డ్రైవర్ కూడా ఎందుకు అకస్మాత్తుగా చనిపోయినాడు, ఎట్లా చనిపోయినాడు, ఆ కారు నడుపుతున్న డ్రైవర్ కూడా ఈరోజు అనుమానాస్పదిగానే చనిపోయినాడు. అంటే వివేక సంబంధించిన వ్యక్తులు ఎందుకు ఇలా చనిపోతూ ఉన్నారు. అట్లాగే అప్రూవర్గా మారిన దస్తగిరి కానివ్వండి,
దస్తగిరి అప్రూవ్గా మారినాడు, బెయిల్ తీసుకు బయటకు రావడం జరిగింది. బెయిల్ తీసుకురాగానే అతని మీద ఎన్ని విధాలుగా కేసులు పెట్టించి నేను జైల్లో లేపేస్తాము అని చెప్పి అతనికి రకరకాల హెచ్చరికలు కూడా జరిగినాయి. ఇంకా జరిగింది కేవలం దస్తగిరి మాత్రమే. సో ఈ విధమైన చర్యలన్నీ ఉపక్రమిస్తూ ఉంటే, ఈ చర్యలన్నీ చూస్తూ ఉంటే ఎవరి వైపు, ఏ కుటుంబం వైపు, ఏ వ్యక్తి వైపు వేలు చూపిస్తూ ఉంది? సాక్షాత్ సిబిఐ ఏ వేలు చూపిస్తూ ఉందండి? వైఎస్ కుటుంబ సభ్యుల మీదనే, వైఎస్ భారతి మీదనే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరునే కదా, వాళ్ళే కదా చూపిస్తూ ఉంది. ఈ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చెప్తుంది కూడా అంతే. ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక హత్యలు చేసిన నేరస్తుడు ఎవరు అంటే ఈ రాష్ట్రంలో ఎదుగూరి సందెంటి జగన్మోహన్ రెడ్డే. నీకు సంబంధం లేనప్పుడు, నీకు ఎటువంటిది లేనప్పుడు, నీ సొంత బాబాయ్ చనిపోతే నీకు బాధ లేకుండా నీ యొక్క వెక్కిలి చేష్టలు చేస్తుంది మేము తెర దగ్గర మేము చూసినాము. ఆ రోజు కూడా నువ్వు గుడ్డ కాల్చి ఎదుటోళ్ళ మొహం మీద వేసినావు, ప్రజలందరూ నిన్ను చీకొట్టినారు. అధికారంలో రాగానే మరి నీ సొంత బాబాయ్ నీ చేతిలో అధికారం ఉంది కదా, మరి ఎందుకు నువ్వు చర్యలు తీసుకోలేకపోయావు? సాక్షాత్ నీ చెల్లెనటువంటి సునీతమ్మ ఈరోజు న్యాయ పోరాటం, అలుపెరగిన పోరాటం ఈ రోజు వరకు కూడా చేస్తూ ఉంది కదా. ఆనాటి నీ దగ్గర నుంచి కానివ్వండి, అప్పటి 2019 వరకు ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారిని అర్థించడం జరిగింది. ఆ యొక్క కేసు మీద ఆయన పూర్తిగా సీరియస్నెస్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఎందుకు ఈ యొక్క కేసు మీద నీరు కార్చడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా నా అన్న మీద నాకు నమ్మకం లేదు, ఈ కేసుని ఇక్కడి నుంచి కాదు పరాయి రాష్ట్రం నుంచి తెలంగాణకు మార్చినారు కదా, మరి ఏ రోజు నువ్వు ఎందుకు మార్చలేదు? ఆ రోజు ఒక డిఐజీ స్థాయి వ్యక్తిని సిట్లో వేసినప్పుడు నువ్వు ప్రభుత్వంలో రాగానే వారం రోజుల్లో నువ్వు ఆ వ్యక్తిని మార్చావా లేదా? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీ యొక్క బాబాయ్ మీద ప్రేమ ఉంటే కనుక నువ్వు దాన్ని కొనసాగించాలా, లేకపోతే కనుక నువ్వు దాన్ని క్లోజ్ చేయించాలా? ఏం చేసావు నువ్వు? నీ చెల్లెలకు కూడా నువ్వు రక్షణ ఇవ్వలేదే కదా. 5 సంవత్సరాలు ఈరోజు ఆమెను కాపాడింది న్యాయస్థానాలే కదా కాపాడినాయి. అంటే ఈ హత్యకు సంబంధించిన దాంట్లో ప్రధాన సూత్రధారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి. ఇదే కదా సిబిఐ కూడా చెప్తా ఉంది. ఇక మీరు అన్నారు అరెస్టులు ఎందుకు చేయలేదు, ఎందుకు జరగట్లేదంటే అది జగమెరిగిన సత్యం అది. ఎందుకంటే ఒక పద్మవ్యూహంలా అతన్ని ఇరికించి వివేకానంద రెడ్డి గారిని ఎంత కిరాతకంగా హింసించి చంపించారు అనేది పూసగుచ్చినట్టు సిబిఐలో క్లియర్గా చెప్పడం జరిగింది. వాంగ్మూలం ఇచ్చిన గంగయ్య చెప్పడం జరిగింది. సాక్షులు ఎవరైతే చూపించినారో వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే సాక్షులు మేము ఉన్నాం మేము చెప్పడానికి చెప్పేవాళ్ళు వాళ్ళ అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవడం కానివ్వండి, వాళ్ళకి అసలు ఏ విధంగా మరణాలు వస్తున్నాయో కూడా మనకి తెలియని పరిస్థితి ఉంది. అంటే దీంట్లో ప్రధాన సూత్రధారులు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య విషయంలో ప్రధాన సూత్రధారులు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇతరాత్ర వ్యక్తులందరూ ఉన్నారు. వీళ్ళందరూ అరెస్టులు కాలేదంటే 2019 2024 వరకు ఏ ప్రభుత్వం ఉందండి? ఏ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేసింది? అంటే దీంట్లో మీకు క్లియర్గా అర్థమవుతుందంటే వ్యవస్థలని మీ స్వార్థాల కోసం, మీ యొక్క డబ్బు దాహాల కోసం, మీ అధికార దాహాల కోసం విచ్చలవిడిగా వాడుకుంటారు, విచ్చలవిడిగా యూజ్ చేసుకుంటారు. అక్కడ తన మన భేదాలైతే ఏమీ లేవు. కేవలం మీ యొక్క ధనదాహం కోసమే, మీ అధికార దాహం కోసమే కదా ముద్దులు పెట్టారు, దొంగ ముద్దులు పెట్టారు, కౌగులు ఇచ్చుకున్నారు, ఒక్క ఛాన్స్ అని చెప్పి నమ్మించినారు, జనాల్ని మోసం చేసినారు. అధికారంలోకి రాగానే ఎంతవరకు మీ యొక్క స్వార్థం కోసం అధికారాన్ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేశారనేది 2019 2024 వరకు మనం చూసాం. కాబట్టి దీని మూలం మీకు చెప్పేది ఏంటంటే ఈ హత్యకి ప్రధానమైన నిందితుడు, హత్య చేసిన వ్యక్తి, హత్య చేయించిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీరెడ్డి. న్యాయం లేటుగా రావచ్చు, జస్టిస్ డిలే అవ్వచ్చేమో కానీ జస్టిస్ డినైడ్ ఖచ్చితంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క హత్యలో ఏదైతే ఉందో ఇతను చేసిన పాపాలు న్యాయస్థానం అనే దేవస్థానంలో ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఈరోజు వీళ్ళు ఆనందపడచ్చు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎప్పుడు కూడా ఏంటంటే అవకాశాలను ఉపయోగించుకుంటాడు, అవసరాల కోసం జనాలను ఉపయోగించుకుంటాడు. ఆ అవసరాల కోసమే కదా గతంలో కూడా తల్లిని చెల్లిని ఉపయోగించుకున్నాడు. అధికారులు రాగానే చూసాం కదా, తల్లిని ఎలాగైతే గెంటిసినాడో చెల్లిని ఎలాగైతే గెంటిసినాడో చూసాము. సాక్షాత్ వివేకానంద రెడ్డి కూతురు స్వయాన చెల్లెలు, ఆమెను కూడా ఎన్ని విధాలుగా ముప్పదెబ్బలు పెట్టినాడండి. ఒక ఆడబిడ్డను కూడా ఆలోచన చేయకుండా తన్ని మానసికంగా ఎన్ని విధాలుగా ఆమెను భయభ్రాంతులు చేసినాడు. ఆఖరికి ఈ నీలి మీడియా, ఈ బ్లూ మీడియా పెట్టుకొని ఆ యొక్క ఆడబిడ్డని ఎంత అసహ్యకరమైన పదజాలాలతో ఆమెను ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేశారనేది యావత్ ప్రపంచం చూడలేదా? తెలుగు ప్రపంచం చూడలేదా? అంత అవసరాలు దేనికి వచ్చినాయి అంటే నీ యొక్క హత్యావదంతో బయట పడతదనే ఉద్దేశంతోనే కదా ఇన్ని కార్యక్రమాలు ఉపయోగించావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనే న్యాయస్థానంలో ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. దీనిలో ఉపక్రమించిన ప్రతి వ్యక్తికి కూడా ఈ ప్రజాస్వామ్యం,
ఈ న్యాయస్థానం శిక్షిస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఈ హత్యకు ప్రధాన సూత్రధారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయి, త్వరలోనే నీకు కూడా అదే గతి పడుతుందని మీ మీడియా ద్వారా హెచ్చరిస్తూ ఉంటాం. మరి దీనికి ఒక కేసులో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఎలా ఉండబోచ్చు అంటారు? ఇప్పటికే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. దానితో పాటుగా గతంలో గడిచిన 5 ఏళ్ల ప్రభుత్వంలో సిబిఐని రానివ్వలేదు. దాదాపుగా సిబిఐ లాంటి వ్యక్తులే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. దానితో పాటుగా ముందస్తు బెయిల్ తెచ్చుకొని మరి కేసునంతా పక్కదో పట్టించారు. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చాక కేసు ఏమన్నా ముందుకెళ్ళొచ్చు అంటే మీరేమంటారు? ఇక్కడ ఒకటండి, ఇది మీరు ఇందాక అన్నారు 2019, 2024 వరకు కూడా ప్రభుత్వం వాళ్ళదే ఉంది. ఈ యొక్క వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మీద దాన్ని పూర్తిగా నీరు కచ్చడం జరిగింది. సాక్షాత్ సిబిఐ రావాలంటే ఒక రాష్ట్రానికి ఒక అనుమతి కావాలన్నా? కర్నూలు టౌన్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే, సిబిఐ నరసడానికి వస్తే ఎంతమంది కర్నూలు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నువ్వు జనాల్ని మళ్లించినావో ఇంకా ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళించుకుంటారు. మరి ఇక్కడ హత్య చేసే నేరస్తుడు ప్రభుత్వం కాదు. ఇక్కడ ఒక సమర్థవంతమైనడు, పరిపాలన అనుభవం కలిగినాడు, క్రిమినాలిటీని యాక్సెప్ట్ చేయలేనివాడు, క్రిమినాలిటీని తొక్కేసేవాడు, ఫ్యాక్షనిజాన్ని అణిచివేసేవాడు, ముఠా రాజకీయాల్ని నార తీసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ ఉంది. కూటమి ప్రభుత్వం ఉంది. ఇక్కడ హత్యలకి మేము ఇక్కడ సమర్థించే ప్రభుత్వం కాదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి, పరిశ్రమలు తీసుకురావాలని చెప్పి ఇట్లాంటి యొక్క ఆలోచనతో ఉండే ప్రభుత్వం ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ హత్యలు చేసేవాళ్ళనో లేకపోతే ఇంకో లా అండ్ ఆర్డర్ని ఇబ్బంది పెట్టేవాళ్ళనో ఇక్కడ సమర్థించుకునే ప్రభుత్వం అయితే కాదు. కాబట్టి ఈ కేసు మీద పూర్వాపరాలు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. స్వర్గీయ వివేకానంద రెడ్డి గారి కుమార్తె సునీతమ్మకు కూడా పూర్తిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం గౌరవ నారా చంద్రబాబు నాయుడుగా పూర్తిగా సమర్థించడం కానీ ఆమెకు భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తులను ఎలాగో మనం తీసుకొని రాను, కానీ జరిగిన అన్యాయానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది రాజశేఖర రెడ్డి గారి మనిషినా లేకపోతే వివేకానంద రెడ్డి గారు అనేది ఆలోచన చేయకుండా ఒక వ్యక్తిని నిష్కారణంగా పొట్టను పెట్టుకున్న వ్యక్తుల్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులను ఒప్పుకోదు, ఊరుకోని ప్రసక్తి లేదు. ఎవరు ఆ టైంలో మీరు 5 సంవత్సరాలు మీ యొక్క చర్యల వల్ల మీరు ఎంజాయ్ చేయొచ్చేమో, కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు చట్టపరంగా మిమ్మల్ని శిక్షించే వరకు ఈ ప్రభుత్వం నిద్రపోదు. జరిగిన అన్యాయానికి ఆ యొక్క ఏవైతే కుమార్తె ఉందో సునీతమ్మ గారికి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తూ ఉంది. మీరు ఎన్ని అవారాలు చేసినా సరే మిమ్మల్ని లోపల వేసే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అదే చెప్తాను ఇందాక, జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ క్రాఫ్ అయిపోయింది, హనీమూన్ క్రాఫ్ అయిపోయింది 2019, 2024 వరకు. ఇప్పుడు నువ్వు చేసిన పాపాలు ఎవరైతే ఉందో అవినాష్ రెడ్డి కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైఎస్ భారతిరెడ్డి కానివ్వండి, ఇతరత XYZ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో గెట్ రెడీ టు సిట్ ఇన్ ద జైల్. ఇదే ఈ ప్రభుత్వం తప్పించుకునే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వదు. ఎందుకంటే సాక్ష్యాధారాలు కానీ ప్రతి వేలు కానీ మీ కుటుంబం వైపే చూపిస్తూ ఉన్నాయి. అందుకే దొంగ నాటకాలు మొదలెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడూ కూడా ఒక టాపిక్ని తీసుకుంటే ఆ డైవర్షన్ పాలిటిక్స్ నేర్చుకోవడంలో దిట్ట. ఎందుకంటే బతికిందే జైలు గోడల మధ్యన కదా, జేబు దొంగల మధ్యన, నక్సలైట్ల మధ్యన, ఈ యొక్క కిరాతకుల మధ్యనే కదా నువ్వు బతుకుతా ఉంది. అదే మైండ్ సెట్ ఉంటుంది నీకు. తన మన భేదాలు అనేది ఉండదు. 2019 ముందు ఏం జరిగిందండి? ఒక హత్యను తీసుకొచ్చి ఒక భయభ్రాంతులు చేసినాడు. అంటే ఒక భయాన్ని సృష్టించినాడు 2019, 2024 వరకు కూడా. నేను నా సొంత మనిషినే నేను లేపి పాడేసినాను, ఇంకా మీరు ఎంత ఒక రాష్ట్రంలో ఒక భయంకరమైన సంఘటన తీసుకురావడం జరిగింది. దాని తగ్గట్టుగా ఆ రోజున డిపార్ట్మెంట్ కూడా అలాగే జరిగింది. 2019 ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి కాలర్ పట్టుకొని లోపడేసిన ప్రభుత్వం, లోపడేసిన పోలీసు వ్యవస్థ కానీ 2024 వరకు ఎందుకు చేయలేకపోయిందండి? వ్యవస్థలు ఏ విధంగా అతను నాశనం చేశాడండి? పోలీసు వ్యవస్థను పూర్తిగా పోలీసు వ్యవస్థను పక్కన పెట్టేస్తే జగన్ వ్యవస్థగా తయారు చేసుకున్నాడా లేదా? ఇప్పుడు NSG ఎలాగైతే ఉన్నదో వాళ్ళు SSG అని పెట్టుకున్నాడా లేదా? ఆ SSG అని పెట్టుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు మాత్రమే SSG అని చెప్పి దానికి సుమారు ఒక 300-400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ వీళ్ళకి అంటే స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ అని చెప్పేసి దాన్ని SSG అంటారు. అదొక వింగ్గా తయారు చేసుకుని ఇక్కడ వీళ్ళకి సెక్యూరిటీ ఇచ్చి అక్కడే అలాగే లండన్లో ఉండే వీళ్ళ కుమార్తెలు కూడా ఇక్కడ వాళ్ళు అక్కడికి పంపించి, అంటే ఇదంతా ఎవరి సొమ్ము అండి? ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తూ ఉండవు. సో ఈ విధమైన చర్యలు తీసుకొని ఈ 5 సంవత్సరాలు ఒక హాలిడే క్రాప్ గడిపినాడు. శుభ్రంగా ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసినాడు. కాబట్టి ఇప్పుడు కాలం చెల్లింది. అందుకే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. 2024లో కూటమి ప్రభుత్వానికి అంత మ్యాండేట్ ఇచ్చి ఒక నరహంతకుడిని, ఒక హత్యలు చేసే వ్యక్తిని, ఒక దోపిడీదారిని, ఒక ఆర్థిక నేరస్తుడిని ఏ విధంగా శిక్షించాలో ప్రజాస్వామ్యంలో 2024 ఎలక్షన్స్కి
ఈ యొక్క ప్రజలు శిక్షించడం చూసాం మనం. ప్రజాస్వామ్యంలో ఇతనికి శిక్ష ఆల్రెడీ పడింది, ఇక న్యాయస్థానాల్లో ఉన్నాయి. సో కాబట్టి ఇతను చేసిన పాపాలన్నీ కూడా దేవస్థానం లాంటి న్యాయస్థానాల్లో ఈ A1 ముద్ద అయినటువంటి ఎదుగూరి సంజయ్ జగన్మోహన్ రెడ్డి అతని యొక్క సతీమణి కానీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. ఆ శిక్ష నుంచి ఈ ప్రజాక్షేత్రంలో తప్పించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. చూశారు కదండి, పులివెందుల వాసి ఆర్యు రెడ్డి గారు ఆయన మాటలోనే ఒక వివేక హత్య కేసు గురించి ఒక చక్కటి విశ్లేషణ ఇవ్వడం జరిగింది. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.